తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కు అందరికీ స్వాగతం. మంచి నిద్రకు మంచి పరుపు ఎంత ముఖ్యమో మంచి ఇన్వెస్ట్మెంట్కు కరెక్ట్ అనాలిసిస్ కూడా అంతే ముఖ్యం కదా. అందుకే ఈరోజు మార్కెట్లోకి వస్తున్న ఒక కొత్త కంపెనీ వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ ఐపీఓ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో మన ముందున్న అసలు ప్రశ్నేంటంటే, ఈ వేక్ఫిట్ ఐపీఓలో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా వద్దా? ఈ అనాలిసిస్ మొత్తం చూశాక ఈ ప్రశ్నకు సమాధానం మనకే దొరుకుతుంది. పదండి మొదలు పెడదాం. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ అసలు వేక్ఫిట్ కంపెనీ ఏం చేస్తుంది, తర్వాత ఐపీఓ డీటెయిల్స్, కంపెనీలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఆ తర్వాత వాళ్ల ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయో చూసి ఫైనల్గా ఒక సమ్మరీతో ముగిద్దాం. సరే, మొదటి సెక్షన్. అసలు ఈ వేక్ఫిట్ ఏంటి? చాలామంది వేక్ఫిట్ అంటే కేవలం పరుపులమ్మే కంపెనీ అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. వాళ్ళ జర్నీ నిద్రతో మొదలైనా ఇప్పుడొక కంప్లీట్ హోమ్ సొల్యూషన్ బ్రాండ్గా ఎలా మారిందో చూద్దాం. టెక్నికల్గా చెప్పాలంటే, వేక్ఫిట్ అనేది ఇండియాలో అతిపెద్ద D2C అంటే డైరెక్ట్ టు కన్జ్యూమర్ హోమ్ ఫర్నిషింగ్ కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే, మధ్యలో డీలర్స్ లేకుండా వీళ్లే నేరుగా మనకు అమ్ముతారన్నమాట. అది కూడా ఆన్లైన్లో, ఇంకా వాళ్ల సొంత స్టోర్లలో కూడా. ఈ ఫోటోలు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒకప్పుడు కేవలం పరుపులతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు బెడ్స్, సోఫాలు, డైనింగ్ టేబుల్స్, వార్డ్రోబ్స్, చివరికి ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ వరకు ఒక ఇంటికి కావాల్సిన దాదాపు ప్రతీదీ ఇక్కడ దొరుకుతుంది. ఓకే, కంపెనీ బిజినెస్ ఏంటో మనకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇన్వెస్టర్స్గా మనకు తెలియాల్సిన నంబర్స్ ఏంటి, ఈ ఐపీఓకు సంబంధించిన ముఖ్యమైన లెక్కలు, తేదీలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకునేవాళ్లు ఈ డేట్స్ కొంచెం నోట్ చేసుకోండి. ఐపీఓ ఓపెన్ అయ్యేది డిసెంబర్ 8న, క్లోజ్ అయ్యేది 10న. అంటే మనకు అప్లై చేయడానికి ఉండేది 3 రోజులు. అలాట్మెంట్ 11న తెలిసిపోతుంది. ఇంకా 15న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐపీఓ మొత్తం సైజ్ సుమారుగా 1288 కోట్లు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ఉంది, అంటే కొత్తగా డబ్బులు కంపెనీలోకొస్తాయి. అలాగే ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది, అంటే పాత ఇన్వెస్టర్లు వాళ్ల షేర్లను అమ్ముతున్నారన్నమాట. ఇక ధర విషయానికొస్తే, ఒక్కో షేరు ధర 185 నుంచి 195 రూపాయల మధ్యలో ఉంటుంది. మనం కొనాలంటే కనీసం ఒక లాట్ కొనాలి. ఒక లాట్లో 76 షేర్లుంటాయి. అంటే మనం కనీసం ఒక లాట్కి అప్లై చెయ్యాలంటే గరిష్ట ధర ప్రకారం 14,820 రూపాయలు కావాలి. అదే రీటైల్ కోటాలో మ్యాక్సిమం ఎంత పెట్టొచ్చంటే 13 లాట్లు, అంటే సుమారుగా 1,92,660 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా మన నంబర్స్ చూశాం. ఇప్పుడు విశ్లేషణలో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చాం. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న మంచి విషయాలేంటి, అలాగే మనం ఆలోచించాల్సిన రిస్కులేంటి, రెండింటినీ బ్యాలెన్స్డ్గా చూద్దాం. ఒక నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు ఈ కంపెనీలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే మనం జాగ్రత్తగా ఉండాల్సిన రెడ్ ఫ్లాగ్స్ ఏంటో విడివిడిగా చూద్దాం. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చూస్తే, అన్నింటికన్నా పెద్ద బలమేంటంటే వీళ్లు ఇండియాలో చాలా వేగంగా ఎదుగుతున్న D2C బ్రాండ్. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లోనూ ఉండటం వల్ల కస్టమర్స్కి ఈజీగా రీచ్ అవుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, డిజైన్ నుండి డెలివరీ వరకు ప్రతిదీ వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది. దీనివల్ల క్వాలిటీ మెయింటైన్ చేయగలరు, ఒక స్ట్రాంగ్ బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. అయితే కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఇవి మనం ఖచ్చితంగా గమనించాలి. మొదటిది, వాళ్ల ఆదాయంలో 60% పైగా కేవలం పరుపుల మీద నుంచే వస్తోంది. ఇది కొంచెం రిస్క్. అలాగే గతంలో కంపెనీ నష్టాల్లో ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఐపీఓకి కొంచెం ముందే CFO, CMO లాంటి పెద్ద పొజిషన్లలో ఉన్నవాళ్లు వెళ్ళిపోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సరే, ఈ బలాలు, బలహీనతలన్నీ పక్కన పెడితే ఫైనల్గా లెక్కలేం చెప్తున్నాయి? కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ల గ్రోత్, ప్రాఫిట్స్ జర్నీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ గ్రాఫ్ చూస్తే చాలు కంపెనీ గ్రోత్ కథ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ల రెవెన్యూ అంటే ఆదాయం ఎలా పెరుగుతూ వస్తోందో చూడండి. FY23లో 813 కోట్ల నుంచి FY25కి వచ్చేసరికి 1274 కోట్లకు చేరింది. ఇది చాలా మంచి గ్రోత్. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్, పాజిటివ్ పాయింట్ ఉంది. ఎన్ని రోజులు కంపెనీ నష్టాల్లో ఉంది, ఎందుకంటే వాళ్లు బిజినెస్ పెంచుకోవడానికి, కొత్త స్టోర్లు పెట్టడానికి చాలా ఖర్చు పెట్టారు. కానీ రీసెంట్గా, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో వాళ్లు 35 కోట్ల లాభాన్ని చూపించారు. ఇది కంపెనీ ప్రాఫిట్లోకి వస్తోందనడానికి ఒక మంచి సంకేతం. ఓకే,
మనం కంపెనీ గురించి, ఐపీఓ డీటెయిల్స్, బలాలు, బలహీనతలు, ఫైనాన్షియల్స్ అన్నీ చూశాం. ఇప్పుడు ఫైనల్గా ఈ మొత్తం అనాలిసిస్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి చూద్దాం. సో ఓవరాల్గా చెప్పానంటే ఇదొక మిక్స్డ్ పిక్చర్ అన్నమాట. ఒకవైపు ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న బ్రాండ్, రెవెన్యూ చాలా బాగుంది, రీసెంట్గా ప్రాఫిట్లోకి కూడా వచ్చింది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మరోవైపు ఒకే కేటగిరీ మీద ఎక్కువగా ఆధారపడటం, గతంలో ఉన్న నష్టాలు, ఇవి రిస్కులు. కాబట్టి డెసిషన్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలాగే మార్కెట్లోకొచ్చే ప్రతి ఐపీఓ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్, మార్కెట్ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే ఏ కొత్త అనాలిసిస్ వచ్చినా మీకు వెంటనే తెలుస్తుంది. ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ మీద ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో దీన్ని తప్పకుండా షేర్ చేసుకోండి. వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. ఈ అనాలిసిస్ చూసినందుకు చాలా థ్యాంక్స్.